ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గురువారం ఉదయం ఎంఆర్పల్లి సర్కిల్లో కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధ్యక్షతన జరిగింది. 7 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం ముగిసింది. 100 రోజుల ఎన్డీఏ పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరిట ఇది మంచి ప్రభుత్వంను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. 100 రోజుల ఎన్డీఏ పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరిట ఇది మంచి ప్రభుత్వంను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. తిరుపతిలో మొదటి సమావేశం ఈ నెల 20వ తేదీ జీవకోణలో ప్రారంభం కాగా చివరిది ఎంఆర్పల్లి వద్ద ముగిసింది. కాగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ 100 రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఎన్నికల హామీలను ప్రజలకు వివరించినట్లు చెప్పారు. 50 డివిజన్లలోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన తిరుపతి వాసుల సమస్యలను బాధ్యతతో పనిచేసి రుణం తీర్చుకుంటానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అప్పుల పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రధాని మోదీ సహకారంతో నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. గత 5 ఏళ్లలో సాగిన రాక్షస పాలనలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసేసి వాటిని తమ అనుచరులకు లీజుకు ఇప్పించారని ఆయన విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించిందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన చెప్పారు. డివిజన్లలో వీధి లైట్స్, డ్రైనేజీ కాలువల్లో పూడిక తీయడం, తాగునీరు సక్రమంగా అందించడం త్వరితగతిన చేస్తామని ఆయన చెప్పారు. కాగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి హిందూయేతర మతస్థులు వస్తే తమకు శ్రీవారి పట్ల విశ్వాసం ఉందని సంతకం చేయాలనే నిబంధనను జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్కరోజు పాటించలేదని ఆయన ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకుని స్వామి దర్శనానికి వస్తున్నారో ప్రజలకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పరిధిలో 3 పథకాలను అమలు చేసినట్లు కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, సురా సుధాకర్ రెడ్డి, శ్రీధర్ వర్మ, మురళీనాథ్ రెడ్డి, చిన్నబాబు, ఈనుకోట సుబ్రహ్మణ్యం, మహేష్ యాదవ్, జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి, డాక్టర్ ఆకుల వనజ, బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్, జానకిరామ్, ప్రకాష్, రాధా, ధరణి, లోకేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం కూడా మొదలుపెట్టిన 3 నెలలు 100 రోజుల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు, సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, రెండింటినీ పరుగులు తీయించే అనుభవశాలి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక చరిష్మా కలిగి నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఎన్నికల ముందు నుంచి కూడా ఒక పద్ధతిగా ఇంతకుముందు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన రాక్షస ప్రభుత్వం మూర్ఖులు వాటినన్నింటినీ తరిమి కొట్టాలని, బంగాళాఖాతంలో తొక్కి పడేయాలని పవన్ కళ్యాణ్ గారు గత 2 సంవత్సరాలుగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దాన్ని చేయాలనుకుంటే ఒక అనుభవశాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తోడు అవసరం అనేసి గుర్తించి ఆయన కూడా మోదీ గారి దగ్గరికి పలుసార్లు సంప్రదించి మోదీ గారితో జత కలిపి, ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ 3 పార్టీలు జత కలిపి ఎన్నికల ముందే శంఖారావాన్ని పూరించి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తే, జైల్లో పెడితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలపాలని హైదరాబాద్ కూడా వస్తే హైదరాబాద్ నుంచి కూడా రానియకుండా, కలవనీయకుండా చేశారన్న దౌర్భాగ్యుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా తెలిసింది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తెలుసు, ఈరోజు మనం ఈ 100 రోజుల ప్రభుత్వ పరిపాలనలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం గత వారం రోజులుగా చేయడం జరుగుతుంది. మనం ఇందులో కార్పొరేషన్ పరిధిలో మనం 3 ప్రోగ్రాంలు టేకప్ చేయడం జరిగింది. ఒకటి అన్నా క్యాంటీన్లు, 4 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాము. అక్కడ అన్నా క్యాంటీన్లో కూడా మీరు వెళ్తే ఎంఆర్పల్లి కానీ, ఈఎస్ఏ కాలనీలో కానీ చాలా డిమాండ్ ఉంది. రోజుకి 4000 మంది అక్కడ భోజనం చేస్తున్నారు. మనం కేవలం 5 రూపాయలకే టిఫిన్, లంచ్, డిన్నర్ పెట్టడం జరుగుతుంది. అది క్వాలిటీ భోజనము మనకి అక్షయ పాత్ర వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది కాకుండా మనకి రెండోది డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్, కాలువలు
కాలువలు ఏదైతే దాని చెత్త కానీ సిల్ట్ కానీ ఉండేది ఎత్తడం కోసం మనం టెండర్కి 1 కోటి రూపాయలు మన టెండర్కి వెళ్ళి 36 కిలోమీటర్లు మనకి మేజర్ డ్రైన్స్ ఉంటే అవి కూడా క్లీన్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కడైనా మనకి డ్రైన్స్ క్లీన్ చేయకపోతే మీరు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయొచ్చు. మైనర్ చిన్న డ్రైన్లు అయితే మనకి చిన్న కాలువలు ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం 1 వారం టైంలో మళ్ళీ ఆ షెడ్యూల్ పెట్టుకొని క్లీన్ చేయడం జరుగుతుంది. అది కాక మూడోది మనము పెద్ద పెద్ద చెత్త కుప్పలు ఏమైనా ఉంటే అవి కూడా తీయడం జరిగింది. ఇప్పుడు కూడా స్వచ్ఛతా హీ సేవ అని మనం ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం ఈ 2 వారాలు. ఈ రోజు కూడా అందులో భాగంగా చాలా కార్యక్రమాలు పెట్టాము. మన ఎంఆర్పల్లిలో ఎన్ని నీళ్లు వచ్చేసి ఎన్ని నీళ్లు మునిగిపోయినాయో, ఎన్ని రోజులు మన ప్రజలందరూ ఎంత కష్టాలు పడ్డారో. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయనతో పాటు అన్ని వీధులు మేము కూడా తిరిగాం. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వస్తే పవర్ కట్ చేసేసి ఆ రోజు కనీసం చూడటానికి లేకుండా చేసినంత క్రూరులు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ కానీ. అటువంటి టైంలో కూడా ఆయన టార్చ్ లైట్లు వేసుకొని ప్రతి రోడ్డు తిరిగి ప్రతి ఇల్లు తిరిగి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన చూశాడు.